మోహన్ బాబు గారింట్లో ఈ రేంజ్‌లో జరుగుతున్న గొడవలతో ఆయన దగ్గరున్న లైసెన్స్‌డ్ గన్స్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసేసుకున్నారు. ఎందుకంటే అసలే ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల కారణంగా ఆయన ఆ గన్‌ని యూజ్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. మొన్నే చూసాం కదా! రిపోర్టర్స్ పైన బీపీ పెరిగిపోయి ఊగిపోతూ ఆయన అటాక్ చేశారు. సో, ఇంకా ఇప్పటికి కూడా మోహన్ బాబు గారి ఇంటి దగ్గర పోలీసులు పహారా కాస్తూనే ఉన్నారు. అసలు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో గొడవలకి కారణాలేంటి? ఎవరి కారణంగా ఈ కొట్టుకోవడాలు? మంచు మోహన్ బాబు, ఆయన రెండో కొడుకు మంచు మనోజ్ కుమార్ పోలీసులకిచ్చిన కంప్లెయింట్లని బట్టి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. మోహన్ బాబుకి ఇద్దరు కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ కుమార్, కూతురు మంచు లక్ష్మి ఉన్నారు. విష్ణు, లక్ష్మి మోహన్ బాబు గారి మొదటి భార్య అయిన విద్యాదేవి గారికి పుట్టిన పిల్లలు. మనోజ్ మోహన్ బాబు రెండో భార్య నిర్మలాదేవికి పుట్టాడు. అయితే మొన్న ఆదివారం డిసెంబర్ 8న మధ్యాహ్నానికి ముందు మీడియాలో ఒక సెన్సేషన్ న్యూస్ వచ్చింది. మోహన్ బాబు, మంచు మనోజ్ కొట్టుకున్నారని. దాంతో వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోలీసులో కంప్లైంట్ ఇచ్చుకున్నారని వార్తలు రాంగానే మోహన్ బాబు, మంచు విష్ణు పీఆర్ఓలు దాని మీద క్లారిటీ ఇచ్చారు. అట్లాంటిదేం లేదని. కానీ మనోజ్ డయల్ 100 ద్వారా పోలీసులకి ఫోన్ చేసి తన మీద మోహన్ బాబు మనిషి దాడి చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం వల్ల అది మీడియాకు తెలిసింది. అట్లా మీడియాలో ఒక సెన్సేషన్ న్యూస్ లాగా బాగా పెద్దగా వచ్చింది. ఇక ఆ తర్వాత అదే రోజు సాయంత్రం మనోజ్ కుంటుకుంటూ ఒంటి మీద దెబ్బలతో బంజారాహిల్స్‌లోని టీఎక్స్ హాస్పిటల్‌కి తన భార్య మౌనిక రెడ్డితో కలిసి కుంటుకుంటూ వెళ్లారు. కొంతమంది వ్యక్తులు మనోజ్ మీద దాడి చేయడంతో అక్కడికి ఒక గాయాలతో వచ్చినట్టుగా హాస్పిటల్ కేస్ షీట్‌లో ఉంది. మనోజ్‌కి వెన్నెముక, పొట్ట సీటీ స్కాన్ చేశారక్కడ. అట్లాగే పొట్ట, వెన్నెముక, మెడ, ఎడమ తొడ భాగంలో గాయాలున్నట్టుగా మెడికో లీగల్ రిపోర్ట్‌లో ఉంది. ఆ తర్వాత మంచు మనోజ్ తనపై దాడి జరిగిందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. అయితే తన తండ్రి మోహన్ బాబు అటాక్ చేశారని మాత్రం చెప్పలేదు. మోహన్ బాబు కుటుంబ సభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు. ఇంట్లో ఉండంగా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులొచ్చి తన మీద అటాక్ చేశారని చెప్పాడు. అయితే ఆ తర్వాత మోహన్ బాబు గారు పోలీసులకి ఒక లెటర్ రాశారు. రాచకొండ పోలీస్ కమిషనర్‌కి. తన చిన్న కొడుకు, కోడల నుంచి తనకి ప్రాణహాని ఉందని చెప్పి డిసెంబర్ 9న రాచకొండ పోలీస్ కమిషనర్‌కి మోహన్ బాబు గారు లెటర్ రాశారు. మంచు మనోజ్, అతని భార్య సహా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు వీరందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ లేఖలో రాశారు. మోహన్ బాబు లెటర్ హెడ్‌తో ఈ లెటర్ బయటికి రావడంతో వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ మొత్తం బయటకొచ్చేసింది. ఆ లెటర్‌లో ఉన్న వివరాలేంటంటే, మొత్తం ఇక్కడ చెప్తాను. ఆ లెటర్‌లో ఉన్న వివరాలు. 78 ఏళ్ల వయసున్న నాకు, నా కుమారుడు మంచు మనోజ్, అతని భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉంది. భయపెట్టి అక్రమంగా నా ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. నా చిన్న కుమారుడు మనోజ్ గతంలో ఇల్లొదిలిపెట్టి వెళ్లిపోయి 4 నెలల కిందట తిరిగొచ్చాడు. డిసెంబర్ 8న ఇద్దరు మనుషులతో కలిసి ఇంట్లోకొచ్చి అల్లర్లు చేశాడు. ఆ తర్వాత తన 7 నెలల కూతుర్ని తన ఇంట్లో ఆయాల దగ్గర వదిలేసి మంచు మనోజ్, ఆయన భార్య మోనిక బయటికెళ్లి రాత్రి 9 గంటల టైంలో తిరిగొచ్చారు. ఆ టైంకి నేను నిద్రపోయాను. మరుసటి రోజు మంచు మనోజ్ అసిస్టెంట్లు అని చెప్తూ 30 మంది అక్రమంగా నా ఇంట్లోకి చొరబడ్డారు. పర్మిషన్ లేనిదే ఇంట్లోకొచ్చేందుకు వీల్లేదంటూ బెదిరించారు. మంచు మనోజు, అతని భార్య మౌనిక ఆదేశాల మేరకే వాళ్ళు పనిచేస్తున్నారు. నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఈ విషయంలో మంచు మనోజు, అతని భార్య మౌనికతో పాటు వాళ్ళ అసిస్టెంట్ల పైన తగిన చర్యలు తీసుకోండి. నా ఇంటి నుంచి మనోజ్‌ను, మౌనికను, వారి అసిస్టెంట్లని ఖాళీ చేయించాలి. నాకు భద్రత కల్పించి ఇంట్లోకి స్వేచ్ఛగా వెళ్లేలా చూడాలి అని లెటర్‌లో రాశారు మోహన్ బాబు. అయితే మోహన్ బాబు గారు గత 10 ఏళ్ల నుంచి హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఆయన ఇంట్లో ఉండట్లేదు. హైదరాబాద్‌కి దూరంగా, సిటీకి దూరంగా జల్పల్లి ఏరియాలో ఒక పెద్ద ఫార్మ్ హౌస్ టైప్‌లో ఒక పెద్ద రాజభవనం లాంటిది కట్టించుకొని అక్కడే ఉంటున్నారు. దానికి మంచు టౌన్ అని పేరు కూడా పెట్టుకున్నారు. అదొక రాజభవనం లాంటి ఇల్లు. ఈ ఇంటి హోమ్ టూర్ కూడా మంచులక్ష్మి గారు చేశారు కొన్ని నెలల క్రితం. ఈ ఇంటి విషయంలో కూడా మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పి మోహన్ బాబు రాసిన లెటర్‌లోని విషయాల ద్వారా అయితే అర్థమవుతుంది. ఇల్లుతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో కూడా వివాదం ఉన్నట్టుగా డిసెంబర్ 10న రాత్రి మోహన్ బాబు గారు రిలీజ్ చేసిన ఒక ఆడియో ద్వారా కూడా అర్థమవుతుంది. దాంట్లో మనోజ్ భార్య చెప్పుడు మాటలు విని ఇట్లా ప్రవర్తిస్తున్నాడని మోహన్ బాబు గారు అంటున్నారు. బాగా తాగి ఇంట్లోని పనివాళ్లను కొడుతున్నారని కూడా చెప్పారు. మోహన్ బాబు చేసిన ఈ ఆరోపణల మీద మనోజ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ వ్యవహారంలో ట్రాన్స్పరెంట్ గా విచారణ చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితకి, అట్లాగే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, అట్లాగే తెలంగాణ డీజీపీని కూడా కోరారు. ఇంకా మనోజ్ వెర్షన్ ఏంటంటే, తనపై, తన భార్య మౌనికపై మోహన్ బాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి విమర్శించారు.
తన పేరు మర్యాదల్ని చెడగొట్టే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. మంచు విష్ణు దుబాయ్‌కి షిఫ్ట్ అయిపోవడంతో నా తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారు. మోహన్ బాబు ఆయన శ్రేయోభిలాషుల కోరిక ప్రకారం నేను ప్రస్తుతం ఉంటున్న ఇంటికి ఏడాది కిందటే వచ్చాను. కేవలం 4 నెలల కిందటే ఇంటికొచ్చానని చెప్పడం అసలు పూర్తిగా నిరాధారం. లాస్ట్ ఇయర్ నుంచి నా ఫోన్ సిగ్నల్ లొకేషన్‌ని వెరిఫై చేయాల్సిందిగా నేను అధికారుల్ని కోరుతున్నా. ఎందుకంటే దాని ఆధారంగా అక్కడే ఉంటున్నట్టు మీకు తెలుస్తుంది అని మనోజ్ చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా తన కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటున్న తన భార్య మౌనిక పైన కూడా ఈ ఆరోపణలు చేయడం దురదృష్టకరం అని చెప్పి మనోజ్ చెప్తున్నారు. మంచు విష్ణు అసిస్టెంట్లు విజయ్ రెడ్డి, కిరణ్ సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్లని మాయం చేశారా? అలాగైతే ఏం దాచాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు? సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా మాయమైందనే విషయం మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఆస్తులు అడిగానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. కుటుంబ ఆస్తులు లేదా వారసత్వంగా వచ్చినవి నేను ఎప్పుడు కూడా అడగలేదు. మోహన్ బాబు యూనివర్సిటీ స్టూడెంట్స్ అట్లాగే అక్కడున్న వ్యాపారులకి నేను సపోర్ట్ ఇస్తున్నందునే నా పైన ఈ ఆరోపణలు చేస్తున్నారు. నాపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడే ఎందుకంటే ఎంబీయూ స్టూడెంట్స్ స్థానిక వ్యాపారుల్ని విష్ణు అతని అనుచరుడు వినయ్ మహేశ్వరి దోపిడీ చేస్తున్నారు. ఆ విద్యార్థులు వ్యాపారులకి నేను మద్దతుగా నిలబడ్డా. వాళ్ళ దోపిడీకి సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గరున్నాయి. మీరు అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు విచారణ చేయిస్తామంటే గనక అవన్నీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి మంచు మనోజ్ చెప్తున్నారు. అయితే డిసెంబర్ 10న రాత్రి మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికెళ్లటము, అక్కడ గొడవ పడడం అనేది ఒక సెన్సేషన్ అయింది. ఆ టైంలో ఇంటి గేట్ దగ్గర మనోజ్ పెద్ద హంగామా చేశాడు. తన కూతుర్ని అప్పగించాలని గట్టిగా అరిచాడు. గేట్లు తెరవాలని చెప్పి అరిచాడు. ఆ తర్వాత మోహన్ బాబు బయటకు వచ్చారు. కొంపల్లోకి వస్తారా అంటూ జర్నలిస్టుల మీద అటాక్ చేశాడు. టీవీ9 రిపోర్టర్ దగ్గర మైక్ లాక్కొని ఆయన్నే కొట్టారు. ఈ గొడవ తర్వాత జర్నలిస్టుల ప్రొటెస్టులు, మీడియాలో ఆ కొట్టిన వీడియోనే తిప్పి తిప్పి వేయడంతో ఆయనకి బీపీ పెరిగిపోయింది. ఇంట్లో ఉన్నట్టుండి పడిపోయారని చెప్పి వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఇట్లా ఫ్యామిలీ గొడవలు, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకోవడంతో ఇప్పటికే మోహన్ బాబుకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంటి వ్యవహారాన్ని ఇట్లా బయట వేసుకోవడం మీద కూడా మండిపడ్డారు. మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ గన్స్ ని సీజ్ చేశారు. ఇద్దరిని విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల విచారణకు వెళ్తారా లేదా అన్నది తేలాల్సింది. లాస్ట్ ఇయర్ అనుకుంటా మనోజ్, విష్ణు గొడవపడిన వీడియో ఒకటి వైరల్ అయింది. కానీ అది ప్రాంక్ అని చెప్పి ఇంకో వీడియోతో రిలీజ్ చేసి కవర్ చేశారు. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. అప్పటి నుంచే ఆ ఫ్యామిలీలో ఏదో గొడవలు జరుగుతున్నాయనైతే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం బయటకు వచ్చేసాయి. పైగా మంచు మనోజ్ భూమా ఫ్యామిలీకి చెందిన మౌనికా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే కదా. ఈ పెళ్లి కూడా మోహన్ బాబుకి ఇష్టం లేదని చెప్పి అంటారు. ఆ మధ్య జర్నలిస్ట్ జాఫర్ గారు మోహన్ బాబుని చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని నొక్కి మరీ అడిగితే ఆయన ఏదో డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్పుకున్నారు. ఇప్పుడు మనోజ్ భార్య మౌనికా రెడ్డి పైన మోహన్ బాబు ఆరోపణలు చేయడం కూడా గమనించాలి. అయితే మనోజ్ భార్య చెప్పుడు మాటలు వినడం వల్లనే ఇట్లా చేస్తున్నారని చెప్పి మోహన్ బాబు అంటున్నారు. ఏదైనా కానీ 78 ఏళ్లున్న ఒక దిగ్గజ నటుడికి, వ్యాపారవేత్తకి ఇక్కడ ఇట్లా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న మోహన్ బాబుకి ఇట్లాంటి పరిస్థితి రావడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికైనా ఇది కరెక్ట్ కాదు. సరే, ఆయన స్టేజ్ల మీద ఎన్ని డబ్బాలైనా కొట్టుకొని ఉండొచ్చు, ఎన్ని ఎక్స్ట్రాలైనా చేసి ఉండొచ్చు, అసలు ఆయన వ్యవహారమే ఎవరికి నచ్చకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అంటుంటారు కదా, మనిషివా మోహన్ బాబు అనే సామెత కూడా ఆయన నుంచే వచ్చింది, ఆయన తీరు వల్లనే వచ్చింది. కానీ కొడుకు వల్ల ఇట్లాంటి పరిస్థితి ఒక తండ్రికి రావడం, లేదంటే తండ్రి వల్ల ఇట్లాంటి పరిస్థితి కొడుక్కి రావడం అనేది అసలు కరెక్ట్ విషయమే కాదు. అసలు ముందు ఫ్యామిలీలో ఈ పరిస్థితులు అనేవి ఇక్కడి దాకా తెచ్చుకోవడం అనేది జరగకుండా ఉండాల్సింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి.